ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని మహాకృపలో మరొకసారి దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకి సమయం ఇచ్చి ఉన్నారు. ఈ రోజున మరొకసారి మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వాక్య భాగము తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో నీ దయల మమ్మలను క్షేమంగా ఉంచి నడిపిస్తూ, దేవా, మా జీవితంలో మరొక నూతన ఉదయంలో ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. భక్తుడైన పౌలు గారి ద్వారా తెలియచేయబడిన మాటలను ధ్యానిస్తున్నాం. అవి మేము అన్వయించుకొని వాటి ప్రకారం ఈ లోకంలో జీవించే కృప అనుగ్రహించండి. ఆ వాక్యం వింటున్నప్పుడు మా హృదయాల్లో మేము ఏ రీతిగా ఉంటున్నామని జ్ఞాపకం చేసుకునే మనసు కూడా దయచేయండి. మీ వెలుగు మాతో ఉంచమని, ప్రత్యేక రీతిగా ప్రభు నీ దాస్తుని తెలుగు చాటును మరుగు చేసి వినుచున్న వారందరి హృదయాల్లో మీ మాటలు ఫలించడానికి కృప చూపించమని, ఉచితమైతే మరొకసారి ఈ రీతిగా ప్రార్థించి నిన్ను ఆరాధించే అవకాశం మా అందరికీ అనుగ్రహించమని, రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి ఉత్తరంలో ఈ 6వ అధ్యాయము 6-7 వచ్చిన భాగాలు మనం చూసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. దైవభక్తి చాలా లాభం చేకూర్చేదిగా ఉంటుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే తృప్తి కలిగించే దైవభక్తి, ప్రార్థనా జీవితంలో జీవించే దైవభక్తి, ఎల్లప్పుడూ దేవుని కొనియాడుచు ఆయన నామమును గణపరిచే దైవభక్తి మనకు అవసరం. అట్టి ఘనమైన జీవితం మనకు కలిగి ఉండేలాగా మనం ఈ లోకంలో తృప్తి కలిగే వారిగా ఉండాలి. తృప్తి అనేది మన హృదయంలో నుండి వచ్చే ఆలోచన. చూడండి, ఇక్కడ వాక్యం చూస్తున్నాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రము కలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. తృప్తి అనేది ఏంటంటే, మనిషి సగటు జీవితంలో అత్యాశకు పోకుండా, ఆర్భాటాలకు పోకుండా, అనుదినము కూడా భక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నదానిలోనే తృప్తిగా జీవించడానికి ఇష్టపడాలి. అది దేవుడు కోరేది. ఎందుకంటే ఈ లోకంలో నీవు ఏది చేసినా, ఎంత సంపాదించినా, ఎన్ని గొప్ప గొప్ప భవంతులు కానీ, గొప్ప గొప్ప ధనాలు కానీ, మేడలు కానీ, లేకపోతే ఐశ్వర్యం కానీ, ఆస్తులు కానీ, బంగారు వెండిలు కానీ, ఇవన్నీ కూడా కొద్ది కాలమే అనేది మనకు పౌలు గారి ద్వారా తెలియచేయబడుతుంది. మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, మరలా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. ఎందుకనంటే అన్న వస్త్రములు గలవారమై, జీవించడానికి కావాల్సినది ఆహారము, వస్త్రము, ఇవి మనం కలిగి ఉండాలి. వాటితోనే మనము తృప్తి పొందాలి అనేది దేవుని ఉద్దేశం. గమనించండి, ఈ లోకంలో వీటన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమంటున్నాడు దేవుని వాక్యంలో. ఎందుకంటే కొద్ది కాలం మన జీవితం, మనకు ఒక పురం ఉన్నది, మనకు నివాసం ఉన్నది. ఆ స్థలాన్ని నేను చేరాలి, అది దేవుని ఉద్దేశం. అందుకని ఈ లోకంలో ఉన్నంత కాలము తృప్తిగా జీవించమని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ విషయాన్ని జ్ఞానైన సొలొమోను మహారాజు కూడా తన ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7-8 వచనాలు ఏమంటున్నాడంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుని ఉన్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చూడండి, 2 విషయాలు మనకి ఇక్కడ వ్రాయబడుతున్నాయి. తగినంత ఆహారము, పేదరికమైనను ఐశ్వర్యం నాకు వద్దు, కానీ నాకు తగినంత ఆహారము దయచేదేవని ప్రార్థన చేస్తున్నాడు. ఆహారం ఎక్కువైపోతే ఏమంటున్నాడు, నేను దేవుని విసర్జిస్తానేమో, అయితే భేదవాడిగా ఉంటే ఆయన నామానికి అపకీర్తి కలిగిస్తానేమో.
చూడండి ఎంత జ్ఞానముతో కూడిన మాటలు ఇవి. జ్ఞానైన సొలొమోను మహారాజు దేవుని యొద్ద మనవి చేస్తున్నాడు, అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, బీదతనం వద్దు, ఏ దినానికి కావలసిన ఆహారము నాకు దయచేయి. అందుకని అంటున్నాడు పౌలు గారి యొక్క ఉద్దేశం కూడా అదే. కలిగిన వాటితో తృప్తిగా జీవిస్తూ, అన్న వస్త్రము కలవారమే జీవిస్తూ, దేవుని యందు సద్భక్తి కలిగి జీవించవలసిన వారుగా ఉన్నామని ప్రభువారు మనకు తెలియచేస్తుంటున్నారు. ఇంతేకాకుండా ఈ లోకంలో మనము ఏది కలిగి ఉన్నామో అది దేవుని చిత్తం. మనం ఆతృత పడినంత మాత్రాన అది మనకు జరగదు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తామో తగిన కాలం ముందు దేవుడిని హెచ్చిస్తాడు, తగిన కాలం ముందు నీకు సహాయం చేస్తాడు. అందుకని అన్నిటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని అని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి ఏమంటాడంటే, తగిన వాటితో తృప్తి పొందండి. మనకు కలిగిన వాటితో మనము సంతోషంగా ఉండవలసినదిగా దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. కనుక దినదినము కూడా మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దినదినము కూడా దేవుని వాక్యం చదివే నీ జీవితంలో ప్రభు కోరేది ఏంటంటే, తగిన వాటితో ప్రకారంగానే జీవించాలి, అత్యాశకు పోవద్దు, ధనాపేక్షకు దూరంగా జీవించమని చెప్తున్నాడు. పౌలు గారికి కూడా మరొక విషయం ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చూడండి, ఈ లోకంలో నేను నా జీవితం ఎలాంటిదంటే, కొదువ ఉన్నా కొదువ లేకపోయినా సంతోషంగా ఉంటున్నాను, తృప్తిగా ఉంటున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే దేవుణ్ణి గణపరుస్తున్నానని చెప్పి భక్తుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు ఆలోచన అదే, పౌలు గారి ఆలోచన కూడా అదే. దేవుని వాక్యరీతిగా మనం గమనించినట్లయితే మనం అన్ని విషయాలు కూడా తృప్తిగా ఉండాలి. ఈ విషయాన్ని దావీదు భక్తుడు కూడా అంటున్నాడు. 73వ కీర్తన చూసినట్లయితే 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. చూడండి ఎంత నిబ్బరమైన ఆలోచన. దేవా నీ ఉంటే చాలు, ఈ లోకంలో ఏ సంపద నాకు అవసరం లేదు, లోకంలో నీ ఉండగా నాకు ఏది అక్కర్లేదు. నిజమే, ఈ లోకంలో ప్రభువుని కలిగి ఉన్న మనకు ప్రభు సెలవిస్తుంటున్నాడు అన్ని విషయాలు కూడా తృప్తిగా ఉండమని. ఇంకా యేసు ప్రభు వారు కూడా బోధించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమన్నాడంటే, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి, మీకు అన్ని విషయాలు కూడా సమృద్ధిగా సమకూర్చబడతాయంటున్నాడు. ఆయన రాజ్యము నీతిని మనము వెతికేవారం అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు మనము ఆశ కలిగి జీవించేవారుగా ఉండాలి. చూడండి, వాక్యం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచన చేయొద్దు. కనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చెప్పి మీ ప్రాణాన్ని గురించి ఆలోచన చేస్తున్నారేమో. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. కనుక లోకంలో జీవించినంత కాలం మనము దేవుని వైపు ఆశ కలిగిన వారిగా ఉంటూ, దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉంటూ, పరలోక ఆనందం కొరకు ఎదురు చూసే వారిగా ఉన్నట్లయితే ఈ లోకంలో మనకి ఏది కావాలో ఆయన తెలుసు. ఏమన్నాడంటే, నీ కొడుకు నిన్ను రొట్టెని అడిగితే రాతనిస్తావా, పాముని అడిగితే చేపనడిగితే పామునిస్తావా? మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులు ఏమని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వాటి కంటేను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం పరమ తండ్రి మనకున్నాడు, మన అవసరం తీర్చే దేవుడు మనకున్నాడు, అక్కర్లు తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు,
ఏమి తీసుకుపోలేము. కాబట్టి ఉన్న వాటితో తృప్తిగా జీవిస్తూ, ప్రార్థనాత్మతో జీవిస్తూ, ప్రభుపై ఆనుకొని ప్రభువుకి మొరపెట్టుతో మన జీవితం కొనసాగించినట్లయితే దేవుడే మనకు అన్ని కార్యసాధకుడిగా ఉండి అన్ని సహాయం చేస్తాడు. తృప్తి అనేది మనకు కలిగి ఉన్నప్పుడు అన్నిట్లో లోకంలో మనం చూస్తున్నాం. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనం? నిజమే, దేవుని బిడ్డలారా, లోకం ఎంతో అత్యాశపరులై ఉండి వేలకు వేలుగా కోట్లుగా సంపాదించినా కూడా మనసు నెమ్మది లేని వారిగా ఉంటున్నారు, సమాధానం లేని వారిగా ఉంటున్నారు. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనకు అలాంటి ఆశ అనేది మనకు అవసరం లేదు. మనకి ఈ రోజు ఏది కావాలో అది ఆయన సమకూరుస్తాడు. ఏది కావాలో ఆయన మనకు సమకూర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మీరు అన్నవస్త్రం కలిగిన వారై తృప్తిగా ఉండండి. మన అవసరం తీర్చే దేవుడు మనకుండగా మనం భయపడిన అవసరం తెలియదు. ఉదయకాల సమయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని ఆలోచన చేసేవారిగా ఉండకుండా మన హృదయాలను దేవునికి అప్పగించి సమస్తమును చేయగల దేవుడు మనకున్నాడని గుర్తెరుగుచు మనం ఎల్లప్పుడూ కూడా ప్రభుపై ఆనుకొని జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అంటే మనసు కలిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, ఉదయకాల సమయం మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. భక్తుడైన పౌలు గారు సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుపోలేవు. కాబట్టి అన్న వస్త్రము గల వారమే తృప్తిగా ఉండాలని సెలవిచ్చారు. ఆ రీతిగా ఏ రీతిగా ప్రభాతను కూడా ఏ రీతిగా అన్ని విషయాలు కూడా తృప్తి కలిగి జీవించాడు. అలాంటి హృదయం మేము కూడా కలిగి ఉండాలని కృప చూపించండి. భక్తుడైన దావీదు సెలవిచ్చినట్లుగా లోకంలో మీరుండగా మాకు ఏది అవసరం లేదేమని ప్రార్థన చేశాడు. అలాగే మేము అనుదినము కూడా మీ నామను బట్టి ప్రార్థన చేసుకుంటూ దినదినము కూడా మీ వాక్య రీతిగా జీవించే వారికి ఉండడానికి సహాయం చేయండి. జ్ఞానం సొలొమోను ప్రార్థన చేశాడు, దేవా, ఈ లోకంలో నాకు ఐశ్వర్యం అవసరం లేదు, భేదతనం కూడా అవసరం లేదు, ఈనాటికి కావాల్సిన ఆహారం నాకు ఇస్తే చాలు దేవా అని ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ ప్రార్థన ఫలితముగా అయ్యా ఈ లోకంలో మేము కూడా అదే రీతిగా జీవిస్తూ అత్యాశకు పోకుండా ఆ లోక సంబంధ వాటి మీద మనసు కలిగి ఉండకుండా దినదినము కూడా నీ పాదాల చెంత చేరి నిత్యం ప్రార్థన చేసుకొని మా అవసరం తీర్చే దేవుడు మాకున్నాడు, మా రక్షణ మార్గం కలిగించిన దేవుడు మాకున్నాడని ఎల్లప్పుడూ ప్రార్థనాత్మక జీవించే హృదయం మీరు మాకు అనుగ్రహించమని రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరి కుటుంబాలను దీవించి సంతృప్తి కలిగి చేసి సుఖ సంతోషాలతో వారి కుటుంబాల్లో నింపబడినట్లుగా కృప చూపించమని ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.